నీటి భద్రత కార్యక్రమంలో రైతులు సాగునీటి సంఘాల భాగస్వాములతో జలధార కార్యక్రమాలను మరింత ప్రాధాన్యతతో పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఎంపీడీఓలను ఆదేశించారు. బుధవారం రాత్రి కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలు నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి జలధార నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అమలు ప్రణాళిక అమలుపై జేసీ డాక్టర్ నిధి మీనా డిఎఫ్ఓ వినీత్ కుమార్లతో కలిసి సంబంధిత అన్ని మండలాల ఎంపీడీఓలు ఏపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మన భారతదేశంలో జరుగుతున్నటువంటి 2027 జనగణన కానుక అంటే పాపులేషన్ సర్వేకి సంబంధించి సెన్సస్ సర్వే సంబంధించి గత 3 నెలల నుంచి ప్రిపరేటరీ యాక్టివిటీస్ అన్నీ కూడా జిల్లాలో చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి సెన్సస్ ఆఫీసర్సు, అలాగే ఛార్జ్ ఆఫీసర్సు, అలాగే ప్రిన్సిపల్ ఛార్జ్ ఆఫీసర్సు వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయటము, వాళ్ళకి దశల వారీగా శిక్షణ ఇవ్వటము, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాక్టికల్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వటం అన్నీ కూడా పూర్తవటం జరిగింది. ఇప్పుడు ఈ జనగణన కార్యక్రమం అనేది 2 దశల్లో జరుగుతుంది. మొదటి దశ ఇళ్ళని గుర్తించటము, అలాగే ఆ ఇంటికి సంబంధించినటువంటి వివరాలని సేకరించడం, ఇది మొదటి దశ. ఇప్పుడు రేపటి నుంచి మొదలయ్యే కార్యక్రమం ఈ మొదటి దశలో భాగంగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా, యాప్ ద్వారా ప్రజలు వారంతటి వారు గుర్తించుకుని వారు అప్డేట్ చేసుకునే అవకాశం మొట్టమొదటిసారి ఈ యొక్క సెన్సస్ కార్యక్రమంలో రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఎవరైనా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్లో వారి వివరాలు, వారి ఇంటి వివరాలను అప్లోడ్ చేసుకోవడం అనేది సెన్సస్ ఆఫీసర్ వచ్చి ఇప్పుడు కూడా వస్తారు. కానీ వారికి ఈ సమయాన్ని సేవ్ చేసుకోవడానికి వివరాలు ముందుగానే మీరు యాప్ ద్వారా మీ యొక్క వివరాలను దాంట్లో నమోదు చేసుకుంటున్నారు. ఈ యొక్క సెన్సస్ అనేది మరింత పారదర్శకంగా, అదేవిధంగా మరింత వేగవంతంగానూ జరగడానికి అవకాశం ఉంది. సో దీంతో భాగంగా రేపటి నుంచి మనకి ఈ యొక్క సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ఆప్షన్ మనకి అందుబాటులో కావాలి. సో రేపు ఉదయం నుంచి ఎవరైనా కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే దాంట్లో ఏ విధంగా ఎన్యూమరేషన్ చేసుకోవాలి, అవన్నీ కూడా వివరంగా మీకు తెలియచేయడం జరిగింది. ఇది యాప్ ద్వారానే కాకుండా పోర్టల్ ద్వారా కూడా చేసుకోవచ్చు. దానికి మన సెన్సస్ డిపార్ట్మెంటు ఒక ప్రత్యేకమైనటువంటి పోర్టల్ని కూడా తీసుకురావడం జరిగింది. అది https://sc.census.gov.in. సో దాంట్లోకి వెళ్ళైనా మీరు వివరాలు నమోదు చేసుకోవచ్చు, లేదా యాప్లో అయినా కూడా మీరు వివరాలు నమోదు చేసుకోవచ్చు. అయితే ఈ వివరాలని నమోదు చేసుకున్న తర్వాత 1వ తారీఖు నుంచి, అంటే మే 1వ తారీఖు నుంచి మే 30వ తారీఖు వరకు నెల రోజుల పాటు సెన్సస్ ఆఫీసర్సు ప్రతి ఇంటికి కూడా రావటం జరుగుతుంది. ఇంక్లూడింగ్ ఇప్పుడు సెల్ఫ్ అసెస్మెంట్ ఎవరైతే చేసుకున్నారో వారి ఇంటికి కూడా రావటం జరుగుతుంది. అయితే ఎవరైతే సెన్సస్ ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎవరైతే చేసుకున్నారో మీరు ఆల్రెడీ సమాచారం అంతా కూడా మీరు నమోదు చేసుకుని ఉంటారు కాబట్టి స్వయంగా, సో అక్కడ కేవలం ఒక 5-10 నిమిషాల్లోనే వారు వెరిఫై చేసుకుని కంప్లీట్ చేసుకోవటం అనేది జరుగుతుంది. అలా కాకుండా మీరు సెన్సస్ ఆఫీసర్ తోటి కూర్చొని మొదటిసారిగా మేము ఎన్యూమరేషన్ చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సమ్టైమ్స్ హాఫ్ అన్ అవరు 40 మినిట్స్ కూడా పట్టే అవకాశం ఉంటుంది. సో అలాగే సమాచారాన్ని ఆ సమయంలో మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దానివల్ల మీకు కొంత అసౌకర్యము, అలాగే ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ రాకపోవడం అనేది కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరినీ కూడా మనం కోరేది ఏంటంటే మీరు ఈ యొక్క యాప్ ద్వారా కానీ
లేకపోయినట్టయితే వెబ్సైట్ ద్వారా కానీ మీ యొక్క వివరాల్ని మీరు నమోదు చేసుకోండి. సో దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మన భారతదేశం యొక్క అభివృద్ధికి ఈ సెన్సెస్ అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే సెన్సెస్లో వచ్చినటువంటి డేటా ద్వారా మాత్రమే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఆధారపడతాయి. అలాగే ప్రభుత్వం తీసుకొచ్చే పాలసీలు కూడా ఈ యొక్క డేటా పైన ఆధారపడుతుంది. కాబట్టి మనం ఈ సెన్సెస్లో భాగంగా మనం ఖచ్చితమైనటువంటి డేటాని, అలాగే వ్యక్తిగతమైనటువంటి డేటా మాత్రమే కాకుండా ఆ యొక్క స్థితిగతులు, ఆ యొక్క కుటుంబం యొక్క స్థితిగతులను కూడా అంచనా వేయటానికి ఈ యొక్క సెన్సెస్ ఉపయోగపడతాయి. సో దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా మనం గ్రామీణ ప్రాంతాల్లోనూ, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలోనూ, మున్సిపాలిటీలో కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ఇంటి గణన రేపు ఏదైతే మొదలవుతుందో, ఇది అయిన తర్వాత రెండో స్థాయిలో మనం పాపులేషన్ ఎన్యూమరేషన్, అంటే మొదటి స్థాయిలో ఇంటిని గుర్తించడము, అలాగే ఆ ఇంటిలో ఉన్నటువంటి వస్తువుల్ని గుర్తించడం, అంటే టీవీ ఉందా, లేకపోతే ఫోన్ కనెక్షన్ ఉందా, ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా, ఇటువంటి వివరాలన్నీ కూడా ఈ మొదటి దశలో జరుగుతుంది. రెండో దశలో మనకి ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు 2027 సంవత్సరంలో యాక్చువల్ పాపులేషన్ సెన్సెస్ అనేది ఆ నెల రోజుల్లో జరుగుతుంది. ఈ గుర్తించినటువంటి ఇళ్లల్లో మళ్ళా వాళ్ళు ప్రతి ఇంటికి వచ్చి ఆ ఇంట్లో ఉన్నటువంటి వారి వివరాలు, వారు కుటుంబ యజమాని పేరు, అలాగే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడవారి పేర్లు, అన్ని వివరాలని కూడా దాంట్లో నమోదు చేసుకోవడం జరుగుతుంది. అయితే చట్టపరంగా చూసినట్టయితే ఈ యొక్క సెన్సెస్ కార్యక్రమంలో పాల్గొనడం అనేది చట్ట రీత్యా కూడా ముఖ్యము. అలాగే సెన్సెస్ ఆఫీసరు మీకు ఇంటి దగ్గరికి వచ్చి మీ యొక్క వివరాలను తీసుకోవడానికి, అలాగే వీరు ఇచ్చినటువంటి వివరాలని గోప్యత పాటించడానికి కూడా చట్టం ద్వారా మనం రక్షణ కల్పించడం జరుగుతూ ఉంది. సో మీ ద్వారా మన కడప జిల్లా ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే, ఈ సెన్సెస్ కార్యక్రమం అనేది మొదలైంది కాబట్టి రేపటి నుంచి మీరు స్వయంగా ఎన్యూమరేషన్లో పాల్గొనవచ్చు, యాప్ ద్వారా కానీ, మన వెబ్సైట్ ద్వారా కానీ. అలాగే ఒకవేళ మీరు మిస్ అయినట్టయితే ఈ వివరాలను, మీరు ఇచ్చినటువంటి వివరాలను కన్ఫర్మ్ చేసుకోవడానికి, అలాగే మిస్ అయినటువంటి వారి వివరాలు తీసుకోవడానికి వచ్చే నెల, అంటే మే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఆయా ప్రాంతాల్లో ఈ సెన్సస్ ఆఫీసర్స్ ప్రతి ఇంటికి కూడా వచ్చి ఆ వివరాలని నమోదు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రజలందరినీ నేను కోరేది ఏంటంటే, ఈ సెన్సస్లో ఇచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా ఎటువంటి పథకాలు కానీ, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి వివరాలని కానీ ఎక్కడా కూడా షేర్ చేయటం జరగదు. ఇది అత్యంత గోప్యంగా ఉంచటం జరుగుతూ ఉంది. ఇది ఎలక్ట్రానిక్ పద్ధతిలో, అంటే మొట్టమొదటిసారి యాప్ బేస్డ్గా ఈ సెన్సెస్ జరగబోతున్నాయి. కాబట్టి ఈ డేటా కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వర్లోకి మాత్రమే అది నమోదు చేయబడుతుంది. ఇంకెక్కడా కూడా అది నమోదు చేయదు. వ్యక్తిగతమైనటువంటి భద్రతకు కానీ, లేకపోతే వారి యొక్క సమాచార గోప్యతకు కానీ అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఈ యొక్క సెన్సెస్ని మనం టేకప్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈ హౌస్ సెన్సెస్లో, అంటే హౌస్ లిస్టింగ్ అండ్ హౌస్ సెన్సెస్ కార్యక్రమంలో మీ ఇంటికి ఈ సెన్సెస్ ఆఫీసర్ వచ్చినప్పుడు వారికి మీరు తెలియజేయాల్సినటువంటి వివరాలు ఏంటంటే, హౌస్ నెంబరు, అలాగే బిల్డింగ్ నెంబరు, అలాగే ఫ్లోర్ ఏ విధమైనటువంటి మెటీరియల్తో తయారైంది, వాల్ ఏ విధంగా, అంటే మనకి ఇటుక గోడన, లేకపోతే ఏదైనా సిమెంట్ గోడన, అట్లాంటి వివరాలన్నీ కూడా వారు కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఆ ఇంటిని ఉండటానికి ఉపయోగిస్తున్నారా, లేకపోతే ఏదైనా వ్యాపారపరమైనటువంటి వాటికి ఉపయోగిస్తున్నారా, లేకపోతే ఉంటూ వ్యాపారం చేస్తున్నారా, ఇటువంటి వివరాలన్నీ కూడా వారు కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో వీటికి మీరందరూ కూడా సహకరించండి. అలాగే మీకు సంబంధించి ఎవరైనా ఎటువంటి డౌట్స్ కానీ, లేకపోతే ఎటువంటి సందేహాలు కానీ ఏదైనా ఉన్నా కూడా
దీంట్లో ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. అలాగే మీకు తగినటువంటి సమాచారాన్ని కూడా ఈ సందర్భంగా అందజేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మళ్ళీ ఒకసారి మీ ద్వారా చెప్పేది ఏంటంటే, ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని మనం ఎన్యూమరేటర్కి తెలియచేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే మనం ఏదైనా అపోహపడి నా యొక్క స్థితిగతుల యొక్క వివరాలు వేరే వాళ్ళకి తెలుస్తాయి అట్లాంటిది కాకుండా మీ యొక్క వివరాలన్నీ కూడా అనానిమస్గా ఉంచడం జరుగుతూ ఉంది. ఎవరికి కూడా షేర్ చేయడం జరగదు. అలాగే ఎన్యూమరేటర్ కూడా షేర్ చేసుకోవడానికి ఉండదు. ఎందుకంటే అది ఈ సిస్టంలో డైరెక్ట్గా భారత ప్రభుత్వం యొక్క సర్వర్స్లోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఎవరు కూడా దాంట్లో నుంచి వ్యక్తిగతమైనటువంటి వివరాలు ఎవరు కూడా తీసుకునే అవకాశం ఉండదు. అలాగే వ్యక్తిగతమైనటువంటి వివరాలను కూడా ఎప్పుడూ సెన్సస్ డిపార్ట్మెంటు షేర్ చేయదు. వారు ఇచ్చేదంతా కూడా అనానమస్ డేటా, అంటే ఈ గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, లేకపోతే ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఏ వయసు ప్రజలు ఉన్నారు, అటువంటి వివరాలు మాత్రమే ఇస్తారు తప్పించి వ్యక్తిగతమైనటువంటి వివరాలు ఎవరికి కూడా అందుబాటులో ఉంచరు. కాబట్టి ప్రజలందరూ కూడా ధైర్యంగా ఎటువంటి ఇది లేకుండా మన భారతదేశం యొక్క అభివృద్ధికి మీ వంతు భాగస్వామ్యం ఉండాలి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమంలో పాల్గొనండి. అందరూ దీన్ని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.